మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చేసింది. మేడిగడ్డ బరాజ్ కూలడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయని పేర్కొంది. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వెల్లడైందని తెలిపింది. నిర్మాణ లోపాలు సవరించే వరకు మేడిగడ్డ బరాజ్ లో నీళ్లు నింపవద్దని సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కీలక రిపోర్టును అథారిటీ విడుదల చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయని పేర్కొంది. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ మెయింటెనెన్స్ లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వెల్లడైందని తెలిపింది. నిర్మాణ లోపాలు సవరించే వరకు మేడిగడ్డ బ్యారేజ్ లో నీళ్లు నింపవద్దని సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కీలక రిపోర్టును అథారిటీ విడుదల చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయని పేర్కొంది. ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వెల్లడైందని తెలిపింది. నిర్మాణ లోపాలు సవరించే వరకు మేడిగడ్డ బ్యారేజ్ లో నీళ్లు నింపవద్దని సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కీలక రిపోర్టును అథారిటీ విడుదల చేసింది.